హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ఇటాలియన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే వానిష్డ్ ఇంటూ ది నైట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరికి పెళ్ళిందనమాట. అందులోనూ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటారు. మరి ముఖ్యంగా మన కథలో హీరోకి ఏంటంటే ఒక అందమైన బోట్ ఉంటుంది, కాకపోతే చిన్నది. అయినా సరే వీళ్ళు ఏంటంటే ఆ బోట్ ని సముద్రం మధ్యలో తీసుకెళ్లి వీళ్ళు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఏంటంటే ఇద్దరు విడాకులు తీసుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. మరి ముఖ్యంగా హీరోయిన్ అయితే మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఉండేది అమెరికా అనమాట. కాకపోతే హీరోయిన్ లవ్ చేసి ఇటలీ వచ్చేసి ఇక్కడ బతుకుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా తను బాగా చదువుకుంది, కాకపోతే తన చదువుకి ఇక్కడ వాల్యూ లేదనమాట. ఇంకా ముఖ్యంగా హీరో ఏంటంటే బాగా గ్యాంబ్లింగ్ అలవాటు పడిపోయి డబ్బులు మొత్తం పోగొట్టుకొని బాగా అప్పులు చేసేసి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. కనీసం తానన్న ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అందుకని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తరపు లాయర్ ఏమంటాడంటే హీరోయిన్ దగ్గర హీరో చాలా డబ్బులు తీసుకున్నాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఒక బిల్డింగ్ కొన్నాడు, కాకపోతే అసలు ఆ బిజినెస్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు, మీరు విడాకులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులు కూడా వెనక్కి ఇప్పించండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో తరపున లాయర్ ఏమంటుందంటే మీరు అలా మాట్లాడుతున్నారు, అసలు ఇద్దరు పిల్లల బాధ్యత ఏంటండి, అందులో ఎవరికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే డ్రగ్స్ కాదండి, బేసికల్ గా ఈ అమ్మాయి అమెరికాలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, అందులో డ్రగ్స్ ఎక్కువ ఉన్న టాబ్లెట్లు ఇచ్చారు, ఆ టాబ్లెట్లకు తాను ఎడిక్ట్ అయింది, ట్రయం డ్రగ్స్ ఎడిక్ట్ కాదని చెప్పేసి అంటంతో ఇదంతా విన్న తర్వాత జడ్జి గారు ఏమంటుందంటే ఒక 10 రోజుల తర్వాత కోర్టు కేసు వాయిదా వేస్తారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కదా మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది అనమాట. ప్రజెంట్ లో ఏంటంటే హీరోయిన్ హీరో పిల్లలతో ఆడుకుంటున్నారు కదా, వాళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు సడన్ గా ఇద్దరు పిల్లలు మాయమైపోతారు. హీరోకి హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట, పిల్లలు ఏమైపోయారని చెప్పేసి. వాళ్ళేమో అంతా వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే పిల్లలు సడన్ గా బోట్ లోంచి మేము దాక్కున్నాం అని చెప్పేసి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట. ప్రాంక్ చేసామని చెప్పేసి అంటారు. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు స్టన్ అయిపోతారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ని హీరో చూపిస్తారు. బేసికల్ గా హీరో హీరోయిన్ ఏంటంటే వేరు వేరు ఇంట్లో ఉంటున్నారనమాట. కాకపోతే పిల్లలు మాత్రం హీరోయిన్ దగ్గరే ఉంటున్నారు. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే ఒక 2 రోజులు బయట పని ఉంటుంది అనమాట. దానికోసం వెళ్తున్నానని చెప్పేసి హీరోకి చెప్తుంది. వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక 2 డేస్ దగ్గర పెట్టుకో, నేను వెంటనే వచ్చేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నా లాయర్ అలా మాట్లాడాలని చెప్పేవనుకో మాకు, నేను అసలు అడిగి ఏం చెప్పలేదు, కాకపోతే వాడే డబ్బులు బిల్డింగ్ అని చెప్పేసి అన్నాడు, నువ్వు ఆ డబ్బులు నాకేం వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అందులో హీరోయిన్ ఏమంటుందంటే నేను కుదిరితే సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ బయలుదేరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని బోట్ లో సరదాగా అటు ఇటు తిప్పి తిరిగి వచ్చేటప్పుడు ఒడ్డుకి సడన్ గా అక్కడ వాళ్ళ బోట్ కన్నా ఒక పెద్ద బోట్ పక్కకు వచ్చేస్తుంది. అందులోనూ ఆ బోట్ నికోలస్ అని చెప్పేసి ఒక అతను అనమాట. అతను ఏంటంటే ఇంతకు ముందు హీరోకి ఫ్రెండే, కాకపోతే అతను ఏంటంటే హీరోతో మాట్లాడదని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం అతనికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ పిల్లలు మాత్రం ఆ బోట్ చాలా బాగుంది డాడీ అని చెప్పేసి అంటంతో సరే ఎక్కరండి అని చెప్పేసి వాళ్ళని ఒక 5 నిమిషాలు ఆ బోట్ లో కూర్చోబెట్టి ఆ తర్వాత తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. కాకపోతే ఇంటికి వచ్చి చూస్తేనేమో హీరోకి అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే ఏంటి బాబు అప్పు తీసుకుని ఎంతవరకు ఇవ్వలేదని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇస్తానండి పారిపోతానని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే నువ్వు మా దగ్గర తీసుకునే అమౌంట్ చిన్నదైతే వదిలేసే వాళ్ళం, కానీ పెద్ద అమౌంట్ తీసుకున్నావు, సరే ఒకవేళ డబ్బులు కట్టలేకపోతే నేను ఒక ఐడియా చెప్తాను వింటావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే చెప్పని చెప్పి అంటాడు. ఏముంది నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక బిల్డింగ్ కొన్నావు కదా, అది మాకు ఇచ్చేసి అప్పు చెల్లైపోతుందని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కోపం వచ్చేస్తుంది. చూడండి వీలైనంత తొందరగా ఆ డబ్బులు నేను కట్టేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా ఏమంటారంటే సరే సరే చూస్తా అని చెప్పేసి అంటాడు. అందులోనూ కారులో హీరోకి డబ్బులు ఇచ్చేది ఉంటాడు అనమాట. అతను ఏంటంటే హీరో వాళ్ళ పిల్లల వైపు అదిలా చూస్తూ ఉంటాడు. అందులోనూ వెళ్ళేటప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు ఇందాక మాట్లాడాడు కదా, వాడు కూడా హీరో వాళ్ళ పిల్లల వైపు అదిలా చూస్తూ ఉంటాడు. హీరోకి ఏం అర్థం కాదు వీళ్ళేంటని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఇద్దరు పిల్లల లోపల తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపిస్తాడు. అందులోనూ హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే బాత్రూమ్ లో ఫ్లష్ కొడితే అది పనిచేయదు అనమాట. నాన్న అది పనిచేయట్లేదని చెప్పేసి అంటంతో ఏం లేదురా దీన్ని 2 సార్లు కొట్టాలి అప్పుడే బాగా పనిచేస్తుందని చెప్పేసి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఫ్లష్ కొడతాడు. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి పిల్లలకి భోజనం పెట్టి హీరో పిల్లల్ని పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత హీరో మాత్రం సరదాగా మందు కొడుతూ ఉంటాడు. అదే సమయంలో సడన్ గా హీరో వాళ్ళ కొడుకు లెగ్స్ వచ్చేసి నా రూమ్ లో దెయ్యం ఉంది నాన్న అని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పేసి తన గదిలోకి వెళ్లి చూస్తే విండోలోంచి లైట్ పడుతుంది కదా, దానికి చెట్లు అడ్డు ఉండటం వల్ల ఆ గోడ మీద దెయ్యంలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒరే అది దెయ్యం కాదరా నీడరా అని చెప్పేసి ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి ప్రశాంతంగా హీరో మళ్ళీ వచ్చేసి మందు కొడుతూ ఉంటాడు. అలా కొట్టేటప్పుడు తనకు విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే తనకు అప్పిచ్చిన వాడు తన డబ్బులు అడడానికి వచ్చాడు కదా, అలా వచ్చిన వాడు వెళ్లేటప్పుడు తన ఇద్దరు పిల్లల్ని అది అలా చూసుకుంటూ వెళ్ళాడేంటని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి మొత్తం మందు కొట్టేసిన తర్వాత హీరో తన పిల్లలు
పడుకున్నారా లేదని చెప్పేసి వెళ్ళి చూస్తే వాళ్ళేమో మంచం మీద కనిపించరు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏంట్రా ఇదని చెప్పేసి. అందులో నీ సినిమా స్టార్టింగ్ లో నీళ్ళలో దూకి తప్పిపోయినట్టు యాక్టింగ్ చేశారు కదా, ఒకవేళ అలా యాక్టింగ్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో కరెక్ట్ గా హీరోయిన్ కూడా ఫోన్ చేస్తుంది. నా పని అయిపోయింది, 2 రోజులు కాదు 1 రోజుకి అయిపోయింది, నేను నా రూమ్ కి వచ్చేసాను, రేపు పొద్దున్నే వచ్చి పిల్లల్ని తీసుకుపోతానని చెప్పేసి అంటంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఇలా పిల్లలు కనిపించట్లేదు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కోపం వస్తుంది. హడావుడిగా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో బాగా మందు బాటిల్ ఉంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి కోపం వచ్చేసి, ఇద్దరు పిల్లల్ని అప్పు చెప్తూ నువ్వు మందు కుట్టి పడుకుంటావా, ఇప్పుడేం వాళ్ళు కనిపించలేదంటావా, నాకు గనక నా పిల్లల్ని తెచ్చివ్వకపోతే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి హీరోని కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఎవరో ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, కిడ్నాపర్లు. అందులోనూ మీ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసింది నేనే, నాకు ఇంత డబ్బులు కావాలి, అందులో నువ్వు డబ్బులు మొత్తం తీసుకొచ్చి పలానా ప్లేస్ లో పెట్టాలని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు ప్లేస్ కూడా చెప్తాడనమాట. ఆ తర్వాత కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, వీడేమో ఇంత డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. పొద్దున తన పిల్లల్ని అదిలో చూసుకుంటూ వెళ్ళారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద డౌట్ వచ్చేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయరు. వెంటనే వాళ్ళకు వాయిస్ మెసేజ్ పెడతారనమాట. ఒరే డబ్బుల కోసం చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడతారా మీరు అని చెప్పేసి, మీకు కనుక డబ్బులే ఇంపార్టెంట్ అయితే ఆ బిల్డింగే మీకు ఇచ్చేస్తారంటారా అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే, వాడు అడిగిన డబ్బులు మామూలు డబ్బుల, 1,30,00,000 అంటే మామూలు విషయం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాగుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్ గా. లాగా హీరో కోపం వచ్చేసి నువ్వు వాగని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నికోలస్ అడిగితే పోద్దాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నా వల్ల కాదని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, లేదు లేదు నువ్వు వెళ్ళి తనని హెల్ప్ అడుగు, ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు, ఇంతకు ముందు తన దగ్గర పని చేసావు కదా నువ్వు అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేది ఏం లేక మనసు చంపుకొని తన దగ్గరికి వెళ్తాడు. అందులోనూ హీరోయిన్ కూడా తనతో పాటు వస్తుందన్నమాట. కాకపోతే హీరో ఏమంటాడంటే, నువ్వు బయట ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి నికోలస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నికోలస్ ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి మొత్తానికి సార్ గారు ఇటు వచ్చారని చెప్పేసి అంటంతో, ఏం లేదు నాకు కొంచెం డబ్బులు కావాలని చెప్పేసి అమౌంట్ చెప్తాడు. మనోడు షాక్ అయిపోతాడు అనమాట. ఏంటి అంత డబ్బులు సడన్ గా ఎందుకు అవసరం అని చెప్పేసి అంటంతో, లేదు లేదు నా పిల్లలకి అని చెప్పేసి అంటే మనోడు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇస్తావో లేదా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటంతో నికోలస్ ఏమంటాడంటే, నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి నీకు ఇస్తాను, కాకపోతే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలని చెప్పేసి అంటంతో ఏంటి ఆ పని చెప్పేసి అడుగుతాడు హీరో. దాంతో మనోడు ఏమంటాడంటే, ఏం లేదు ఇక్కడ నుంచి మనకి ఒక 90 కిలోమీటర్లు తీ ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ బోట్ లో. వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఒకళ్ళు సరుకు ఇస్తారు, వాళ్ళు సరుకు ఇచ్చిన వెంటనే వాళ్ళకి నేను డబ్బులు కొట్టేస్తాను, కొట్టేసిన వెంటనే వాళ్ళు కూడా నేను ఇక్కడికి పంపించేస్తారు. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆ సరుకు నా చేతికి ఇచ్చావనుకో, నువ్వు అడిగిన డబ్బులు నేను నీకు ఇస్తానని చెప్పేసి అంటంతో, ఇలాంటి ఇల్లీగల్ పనులు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మానేశాను, నా వల్ల కాదని చెప్పేసి అంటే ఆ నికోలస్ ఏమంటాడంటే, ఒరే ఇది ఇల్లీగల్ పని ఏం కాదురా బాబు, నా దగ్గర చాలా మంది ఉన్నారు, కాకపోతే ప్రతి ఒక్కడి మీద ఏదో కేసు ఉంది, అందులోను నీ దగ్గర బోట్ ఉంది, నీ బోటుకి లైసెన్స్ ఉంది, నీ మీద ఎటువంటి కేసు లేదు, నువ్వు అనుకో అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తావు, బట్ నీ ఇష్టం ఆలోచించుకో, నేను అంత డబ్బులు ఇస్తానా నీకు అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాగా ఆలోచించి పిల్లల కోసం సరే అంటాడు. ఆ తర్వాత నికోలస్ ఏం చేస్తాడంటే హీరో దగ్గర ఉన్న మొబైల్ తీసుకుంటాడు. నిన్ను వాళ్ళు మొబైల్ తో ట్రేస్ చేస్తారు, మరి ముఖ్యంగా బోట్ లో ఉన్న జీపీఎస్ కూడా ఆన్ చేయమాకని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తాడు. అందులోను బయటకు వచ్చిన తర్వాత జరిగింది మొత్తం హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నేను ఏదో డబ్బులు తీసుకొని రమ్మని చెప్పంటే ఆడి దగ్గర డీల్ మాట్లాడుకొని వస్తావా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నాకున్న ఒక్క అవకాశం ఇదే, అది చేయక తప్పదు, అది కూడా నా పిల్లల కోసం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం 6ంటికి హీరో బయలుదేరుతారనమాట ఐలాండ్ కి. అలా బయలుదేరేటప్పుడు హీరోయిన్ వచ్చేసి, నువ్వు మన కుటుంబం కోసం ఎంతో చేస్తున్నావు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి మనోడుకో ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి 6ంటికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుంది అనమాట. ఐలాండ్ లో ఉన్న హోటల్లో కూర్చుంటాడు. కాకపోతే ఎంతసేపటికి తన దగ్గరికి ఎవరు రారనమాట. దాంతో హీరోకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట, ఎందుకు ఎవరు రాలేదని చెప్పేసి పక్కనే ఉన్న ఒక అతను ఫోన్ తీసుకుని తన భార్యకి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే నికోలస్ కి చెప్పు ఇలా ఎవరు రావట్లేదని చెప్పేసి చెప్పమని చెప్పి, ఎందుకంటే హీరో ఫోన్ తన దగ్గర లేదు కదా, అందుకని ఫోన్ చేస్తే హీరోని ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు, అలా రింగ్ అవుతూనే ఉంటుంది. వెంటనే హీరో వాయిస్ మెసేజ్ పెడతాడు అనమాట, ఇలా జరుగుతుంది ఇక్కడ, నికోలస్ గారికి ఇన్ఫార్మ్ చేయని చెప్పేసి. ఆ తర్వాత హీరో వెయిట్ చేసి సరే వెయిటర్ బిల్లి అని చెప్పేసి అంటంతో మనోడు వచ్చేసి ఇక్కడ చాలా సేపు కూర్చొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరేరా బాబు మీకు దండం అని చెప్పేసి తన బోట్ తీసుకుని బయలుదేరి వెళ్ళేటప్పుడు సడన్ గా ఇంకొక బోట్ వచ్చేసి అందులో నుంచి మనుషులు వచ్చేసి హీరో బోట్ లో ఎక్కుతారు. దాంతో హీరోకి భయం వేస్తుంది అనమాట, అయిపోయింది నా జీవితం ఎక్కడ అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సరుకు హీరో చేతికి ఇచ్చి ఆ నికోలస్ కి సరుకు అందిందని చెప్పేసి పాస్ చేయ మెసేజ్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ మొబైల్ నుంచి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. కాకపోతే ఎంతసేపటికి డబ్బులు కొట్టడనమాట నికోలస్. మరోవైపు మన కథలో హీరోకి ఏమో భయం వేస్తుంది. అందులోని ఇద్దరులో ఒక అతనైతే డబ్బులు లేకపోతే ఇక్కడే చంపేస్తానని చెప్పేసి హీరోని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో హీరోకి ఏమో భయం వేస్తుంది అనమాట. సడన్ గా మొబైల్ టింగ్ అని మోగుతుంది. సో వాళ్ళకి డబ్బులు సెండ్ అవుతాయి అనమాట. వెంటనే వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కదా. ఆ తర్వాత
హీరో ఏంటంటే అసలు ఈ బ్యాగ్ లో ఏముందిరా అని చూస్తే మొత్తం మత్తు పదార్థాలు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ నా కొండగాలు నా చేత ఏ పనులు పడితే ఆ పనులు చేపిస్తున్నారని చెప్పేసి వెంటనే బోట్ లో ఒక చోట దాచిపెట్టి హీరో ఏంటంటే ఆ బోట్ ని స్టార్ట్ చేసుకుని వస్తూ ఉంటాడు. సడన్ గా బోటు మధ్యలోనే ఆగిపోతుంది. ఏంటంటే ఇంజిన్ లో ప్రాబ్లం అయిందనమాట. అందులో హీరో ఏంటంటే ఈ సరుకు తీసుకుని వచ్చేటప్పుడు తెల్లారింది అనుకోండి ఖచ్చితంగా అందరూ దొరికిపోతాడు. దానివల్ల తన జీవితం నాశనం అయిపోతుంది. పోనీ ఇక్కడ నుంచి ఈదుకుంటూ పోదాం అంటేనేమో అది కూడా కాదనమాట. అంటే ఈదలేడు అంత దూరం. కాబట్టి హీరో ఏం చేస్తాడంటే ఇక చేసేదేమి లేక హెల్ప్ లైన్ వాళ్ళ కోసం అని చెప్పేసి జీపీఎస్ ఆన్ చేసి వాళ్ళని రమ్మంటాడు. దాంతో వాళ్ళు కూడా ఒక పెద్ద బోట్ వేసుకొని వస్తాడు. అందులోని ఈ సరుకును ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చేస్తాడు. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారు. లైసెన్స్ చూస్తారు. అంతా బానే ఉంటుంది. సరే బోట్ లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి హీరో వెళ్ళవలసిన దారిలో కాకుండా తనని వేరే ఊరు తీసుకెళ్తారనమాట. నువ్వు అక్కడికి రావాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి కదా హీరో. దాంతో హీరో ఏంటంటే బాధపడుకుంటూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి ఊపి పట్టుకుంటాడు. ఆ తర్వాత బోట్ లోకి వచ్చిన అతను ఏంటంటే బోట్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అనమాట. అందులోనూ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటంతో సరదాగా చేపలు పట్టుకుందామని వచ్చాను, అనుకోకుండా మందు కొట్టి పడుకున్నాను, చీకటైపోయిందని చెప్పేసి అంటంతో వాళ్ళకేమో నమ్మబుద్ధి కాదనమాట. మరీ ముఖ్యంగా హీరో ఏంటంటే సరుకు ఎక్కడ వాళ్ళకు దొరుకుతుందని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు. అందులోనూ వీళ్ళు బయలుదేరి వేరే ఊరికి వెళ్తూ ఉంటారు అనమాట. అక్కడ దాకా అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ బోట్ ని బాగు చేసే వాళ్ళు చెప్తారు. దాంతో హీరో కూడా సరే అంటాడు. వాళ్ళు కూడా అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత తన లైసెన్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఆ సరుకున్న బ్యాగ్ తీసుకొని హీరో హడావుడిగా బయలుదేరతాడు. అది కూడా బయలుదేరి ఒక బస్ ఎక్కుతాడు అనమాట. ఎక్కిన తర్వాత పక్కన ఉన్న ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని ఈ విషయం తన భార్యకి చెప్దామని చెప్పేసి తన భార్యకి ఫోన్ చేస్తే మళ్ళీ తన భార్య ఫోన్ రింగ్ అవుతుంది తప్ప తానేమో లిఫ్ట్ చేయదు. దాంతో హీరో కూడా చేసేదేం లేక భయంగా ఆ బ్యాగ్ పట్టుకొని కూర్చొని చివరికి తాను దిగాల్సిన స్టాప్ వచ్చిన తర్వాత దిగేస్తాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నికోలస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి తలుపు తీసి చూస్తే అక్కడ నికోలస్ గడు చాలా మంది అమ్మాయిలతో పార్టీ చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోకేమో మైండ్ బ్లాక్ అయిపోతుంది. నన్ను అంత రిస్క్ లో పెట్టేసి ఈ నా కొండగడు ఇక్కడ ఆడుకుంటున్నాడని చెప్పేసి ఆ తర్వాత నికోలస్ కి సరుకు ఇచ్చేసి సరేరా నీ సరుకు నీకు ఇచ్చాను, నా డబ్బులు నాకు ఇవ్వని చెప్పేసి అంటంతో నికోలస్ ఏమంటాడంటే గన్ను తీసి నేను ఇక్కడే చంపేస్తే ఏమైతే చెప్పు అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇంతకు ముందు మన ఇద్దరం కలిసి పనిచేసే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు మంచోడు అయిపోయావు పెళ్లి చేసుకున్న తర్వాత, ఎందుకు నాతో కలిసి పని చేయట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. ఒరే నాకు డబ్బులు ఇవ్వరా కావాలరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ నికోలస్ గడ బాగా మందు కొట్టడం వల్ల హీరోని కొడతాడు. ఆ తర్వాత హీరో కూడా కోపం వచ్చేసి నికోలస్ అని కొడతాడు. ఇద్దరు కొట్టేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు అడ్డం పడతారనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే నాకు డబ్బులు చాలా అవసరం రా ఇవ్వరా అని చెప్పేసి అంటంతో ఆ టేబుల్ దగ్గర ఉన్న పోయి తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో అక్కడే డబ్బు ఆ తర్వాత ఫోన్ ఉంటుంది. వెంటనే హీరో ఆ రెండు తీసుకొని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరకు వస్తాడు. వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో వాళ్ళ ఇద్దరు పిల్లలు కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేస్తూ ఉంటారు. మనోడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి తానేమో ఊరు మొత్తం తిరిగి వచ్చాడు. ఏంట్రా అని చూస్తే ఇక్కడ పిల్లలు చక్కగా టిఫిన్ చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ గా హీరో పిల్లల దగ్గరికి వెళ్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నారా కిడ్నాపర్ గడు ఏం చేసాడు మిమ్మల్ని అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే కిడ్నాపర్ ఏంటి నాన్న ఏమైంది నీకు అని చెప్పి అంటంతో కాదురా మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు కదా వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి అంటంతో ఏమైంది నాన్న నీకు, మేము రాత్రి ఇక్కడే ప్రశాంతంగా పడుకున్నాము, ఉదయం లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏంటి మీరు కిడ్నాప్ అవ్వలేదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు పిల్లలు ఏమైంది వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అంటంతో అసలు ముందు మీరేం మాట్లాడుతున్నారు మీ మొహం మీద గాయాలేంటి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కాదే రాత్రి పిల్లల్ని కిడ్నాప్ చేశారు అందుకని నేను నికోలస్ గారి దగ్గరికి వెళ్ళాను, వాడేమో మత్తు పదార్థాలు తీసుకుని రమ్మన్నాడు, నేను కూడా వెళ్తా అన్నాను, నువ్వే కదా దగ్గరుండి పంపించావు నన్ను. అందులో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్యాంగ్ దగ్గర మత్తు పదార్థాలు తీసుకున్నాను, వచ్చేదారిలో బోటు పాడైపోయింది, అక్కడికి పోలీసులు రప్పించి వాళ్ళని మోసం చేసి ఈ మత్తు పదార్థాలు సిటీలో తీసుకొచ్చి నికోలస్ గడికి ఇచ్చాను, వాడేమో నన్ను పెచ్చుకొట్టుడు కొట్టాడు, మళ్ళీ నా గ్యాంగ్ లో జాయిన్ అవ్వు మనం ఇల్లీగల్ పనులు చేద్దామని చెప్పేసి ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చాను నేను, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏమంటే మీకు పిచ్చి పట్టినట్టుంది, మీరు ఎక్కడేమో ఇంకొంచెంసేపు మాట్లాడితే మాత్రం నాకు బుర్ర పడైపోతుంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అందులోనూ ఒంటి మీద గాయాలున్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి నికోలస్ గారు తనను కొట్టింది నిజమే, వాడు తనకు డీల్ ఇచ్చింది నిజమే, డబ్బులు ఇచ్చింది కూడా నిజమే, మరి పిల్లలు మాత్రం కిడ్నాప్ అవ్వకుండా ఎలా ఉన్నారని చెప్పేసి హీరో ఆలోచించుకుంటూ అలా తన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్ గా హీరోయిన్ దగ్గర నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అదేంటంటే హీరో ఇంతకు ముందు చెప్పాడు కదా నేను ఇలా మత్తు పదార్థాలు తీసుకొచ్చాను, ఐలాండ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత పోలీసుల్ని మోసం చేశాను, నేను వాళ్ళ కళ్ళు కప్పి తీసుకొచ్చి నికోలస్ కి ఇచ్చానని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పాడు కదా, దాన్ని మొత్తాన్ని వాయిస్ రికార్డ్ చేసి హీరోయిన్ ఇప్పుడు హీరోకి పంపించింది. అందులోను వెంటనే హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి చూడు నువ్వు ఇప్పుడు దాకా వాగిన మొత్తాన్ని ఆడియో రికార్డ్ చేసుకున్నాను, అందుకనే నేను నీకు పంపించాను, కాబట్టి ఇక మీదట నాకు కానీ నా పిల్లలకు కానీ నువ్వు దూరంగా ఉండాలి, మేము ఈ సాయంత్రమే అమెరికా వెళ్ళిపోతున్నాము, అలా వెళ్ళిపోయేటప్పుడు
నువ్వు వచ్చి మాకు అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి, ఎందుకంటే భర్త సైన్ చేయాలన్నమాట వాళ్ళు వెళ్ళిపోవడానికి. అలా గనక నువ్వు సైన్ చేయలేదనుకో నేను ఈ ఆడియోని ఖచ్చితంగా పోలీసులకు ఇస్తాను, సో దాంతో నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు అని చెప్పేసి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. తనకేం చేయాలో అర్థం కాదనమాట. అదే సమయంలో హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు తన పిల్లలిద్దరూ హార్స్ రైడింగ్ దగ్గర ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా, తనని ఎవరు కిడ్నాప్ చేశారు, మధ్యలో ఏం జరిగిందో హీరోకి తెలియదు కదా. అందుకని పిల్లల దగ్గరికి వెళ్ళి మెల్లగా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు కొడుకుతో ఏమంటాడంటే అలా కాదురా, నువ్వు నిద్రపోయేటప్పుడు గోడ మీద దెయ్యం ఉందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పావు కదా, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను పడుకోబెట్టాను కదా అని చెప్పేసి అంటంతో అవును నాన్న గుర్తొచ్చినట్టుంది కానీ నేను నిద్రలో ఇచ్చింది మాత్రం అమ్మ దగ్గర నాన్న అని చెప్పేసి అంటాడు. అందులోను కూతురు కూడా అడుగుతాడు అనమాట. కాదమ్మా మనం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాము, ఆడుకున్నాము, ఆ తర్వాత మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేపించి భోజనం పెట్టి పడుకోబెట్టాను కదా గుర్తుందా అని చెప్పి అంటంతో గుర్తుంది కానీ నాన్న నేను కూడా నిద్ర లేచింది అమ్మ దగ్గర నాన్న అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత అసలు ఆ వాయిస్ ఎందుకు రికార్డ్ చేసావు, నాకెందుకు పంపించావు అని చెప్పేసి అంటంతో పంపించేది ఏముంది, వచ్చిన దగ్గర నుంచి పిల్లలు కిడ్నాప్ అయ్యారు, నువ్వు కూడా ఉన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు, డబ్బులు ఇదిగో అని చెప్పేసి ఇది పడితే అది వాగుతూ ఉన్నావు, నేను చూస్తే నాకే భయం వేస్తుంది, అందుకని వాయిస్ రికార్డ్ చేశాను, అందులోనూ నేను చూస్తుంటే రోజు రోజుకి మాకు భయం వేస్తుంది కాబట్టి సాయంత్రం రోజు సంతకం పెట్టు, నువ్వు అటు ఇటు చేసినా సరే ఈ ఆడియో పోలీసులు పంపిస్తా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాక ఇంటికి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్ళి చూస్తే వాష్రూమ్ లో ఒక చిన్న టాబ్లెట్ కవర్ కనిపిస్తుంది అనమాట. అందులోనూ ఇంతకు ముందు హీరో చెప్పాడు కదా తన కొడుక్కి 2 సార్లు ఫ్లెష్ కొడితేనే పోతుంది అని చెప్పేసి, పాపం ఎవరో ఇక్కడికి వచ్చి 2 సార్లు ఫ్లెష్ కొట్టకుండా ఒకసారి కొట్టినట్టున్నారు, అందుకనే అక్కడ టాబ్లెట్ ఉంటుంది, టాబ్లెట్ కవర్ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. వెంటనే తాను ఏం చేస్తాడంటే తన భార్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అందులో తన భార్య అప్పటికే తన 2 పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే కింద సెక్యూరిటీ చెప్పి నా భార్య ఒక వస్తువు మర్చిపోయింది, అది తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న తాళం తీసుకొని ఫ్లాట్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత టాబ్లెట్ బాక్స్ మొత్తం చెక్ చేస్తే ఒక టాబ్లెట్ అట్ట కనిపిస్తుంది. అందులోనూ ఇప్పుడు హీరో చేతిలో ఉన్న మొక్క కనిపిస్తుంది. సో ఈ అట్టలోంచి ఆ మొక్కను కట్ చేశారనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ని మొత్తానికి ఏదో చేసిందని చెప్పేసి. వెంటనే ఆ టాబ్లెట్స్ తీసుకొని హీరో వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు తన భార్యకి ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండమ్మా, నువ్వేం కంగారు పడ మాకు, నేను వచ్చి పేపర్ మీద సైన్ పెడతానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు అసలు ఏం జరిగిందో చూపిస్తారనమాట. బేసికల్ గా తన 2 పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్. అందులోని హీరో ఏంటి మందు కొడుతూ టీవీ చూస్తున్నాడు కదా, దాంతో పిల్లలు పడుకున్న రూమ్ కి వెళ్ళి ఆ టాబ్లెట్ ఓపెన్ చేసి దాని కవర్ ని బాత్రూమ్ లో పడేసి ఫ్లెష్ కొట్టింది. కాకపోతే అది 2 సార్లు కొడితే పోతుంది, ఆ విషయం హీరోయిన్ కి ఏమో తెలియదు. ఆ తర్వాత అందులో ఉన్న పౌడర్ ని ఒక ఇంజెక్షన్ లో ఎక్కించి ఆ 2 పిల్లలకి సైలెంట్ గా ఇంజెక్షన్ చేసింది. మరీ ముఖ్యంగా ఆ టాబ్లెట్ ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో చెప్పాడు కదా తన భార్యకి అమెరికాలో యాక్సిడెంట్ అయిందని, దాని వల్ల ఒక డ్రగ్ ఇచ్చారని, అది ఎక్కువగా తీసుకోవటం వల్ల తానేంటంటే మత్తుగా ఉండేదని చెప్పేసి అన్నాడు కదా, అది ఇప్పుడు తన 2 పిల్లలకి ఇచ్చింది హీరోయిన్. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి పిల్లల్ని పడుకోబెట్టి ఏంటంటే పిల్లలు నిద్రపోతున్నారా అని చెప్పేసి ఏమీ తెలియని అమాయకురాల్లా హీరోకి ఫోన్ చేసింది. పాపం మనోడే అది తెలియక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్నాడు. అది జరిగింది. అందులోనూ ఎవడో ఒకటికి హీరో నెంబర్ ఇచ్చి నీ పిల్లల్ని కిడ్నాప్ చేశాను డబ్బులు ఇవ్వని చెప్పేసి కాల్ కూడా చేయించింది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ టాబ్లెట్ చూపిస్తాడు. అది చూసిన వెంటనే హీరోయిన్ భయపడుతుంది అని మీరు అనుకున్నారు కదా, కానీ హీరోయిన్ మాత్రం ఏంటి ఇప్పుడు నీకు మొత్తం తెలిసిపోయిందా, అయినా సరే నీ ఆడియో మాత్రం నా దగ్గర ఉంది, అది గనక వినిపించాననుకో పోలీసులను జీవితాంతం జైల్లో వేస్తారు కాబట్టి ఫామ్ మీద సంతకం పెట్టని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు బంగారం పిల్లలు నా దగ్గరే ఉంటారు, అందులో పిల్లలు కూడా చెప్తాడు అనమాట, చూడండి అమ్మ మాత్రమే అమెరికా వెళ్తుంది, మనం ఇక్కడే ఉన్నాం హ్యాపీగా అని చెప్పేసి మీరు కొంచెం పక్కెళ్ళి అడుకోండమ్మా అని చెప్పేసి తన భార్యకి చెప్తాడనమాట. చూడు నువ్వు ఇచ్చింది ఒక డ్రగ్, అది శరీరంలో చాలా రోజులు ఉంటుంది, దగ్గరగా 2 వారాలు ఉంటుంది, జస్ట్ ఒక హెయిర్ శాంపిల్ ఇచ్చిన కూడా అర్థమైపోతుంది వాళ్ళ శరీరంలో డ్రగ్ ఉందని చెప్పేసి, కన్న పిల్లలకే డ్రగ్ ఇచ్చిందని అసలు నువ్వు మామూలాడదానివా, నేను నీ మీద రివర్స్ లో పోలీస్ కేసు పెడతాను, అసలు నువ్వు జీవితాంతం జైల్లోంచి బయటికి రాకుండా ఉంటావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అసలు పిల్లలకి డోస్ ఎక్కువైతే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు ఇక్కడ ఉంటే మాత్రం నాకు నచ్చట్లేదు, అందుకని పిల్లల్ని తీసుకుని వెళ్ళి ప్రశాంతంగా బతుకుతాం అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి హీరోయిన్ లో ఉన్న మానవత్వం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందులోను హీరో ఏమంటాడంటే పిల్లల కోసం అని చెప్పేసి నా ప్రాణాన్ని రిస్క్ లో పెట్టి మరి డబ్బులు తీసుకొచ్చానని చెప్పేసి అంటంతో చూడు నువ్వు ఆ నికోలస్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తావు అనుకున్నాను కానీ వాడు ఇచ్చే డీల్ కొక్కి చెప్తావు అనుకోలేదు, అసలు నాకు తెలియదు ఆ విషయం, అందుకని నువ్వు వెళ్ళేటప్పుడు ప్రేమగా ముద్దు పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా చెప్పిన తర్వాత కూడా హీరో ఏమంటాడంటే సరే నువ్వైతే అమెరికా వెళ్ళిపో, పిల్లలతో నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరో వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా తనకు కూడా ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసింది ఎవడో కాదు, ఇంతకు ముందు తనకు ఒకటి అప్పించాడు కదా, అందులోనూ వాడికి హీరో వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా నా పిల్లల జోలికి రామాకరా అని చెప్పేసి, దాంతో వాడు చేస్తాడనమాట.
ఏమంటాడంటే, చూడు బాసు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, అది నాకు ఇచ్చే వరకు నేను అడుగుతూనే ఉంటాను, కానీ ఆ డబ్బుల కోసం పిల్లల్ని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టేంత బుర్ర తక్కువని కాదు, మేము అసలు పిల్లల జోలికే పోవని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి ఏదో తెలియక అలా మెసేజ్ పెట్టాను, కాబట్టి నేను మీకు డబ్బు ఇవ్వాలి, కాబట్టి ఆ డబ్బు ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో ఆడు కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో పిల్లల ఇంట్లో తీసుకెళ్లిన తర్వాత హీరో లైట్ గా వెనక్కి తిరిగి చూస్తే హీరో కోసం హీరోయిన్ వస్తుంది, కాకపోతే అవుట్ ఫోకస్ లో చూపిస్తారు కానీ వచ్చింది హీరోయిన్. సో మొత్తానికి హీరోయిన్ తన తప్పును తెలుసుకొని హీరో దగ్గరకు వచ్చింది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.